ఒక 10 గుంటలలో నేను సాగు చేశాను. 10 గుంటలలో నేను ఈ 16 రకాల విత్తనాలను సాగు చేశాను. వీటిలో అనేకమైన పోషకాలు ఉంటాయి. ఈ దేశీ విత్తనాల్లో ఒక్కొక్క రకానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కాబట్టి నేను చాలా నాణ్యమైన ఈ విత్తనాలను ఎంచుకోవడం జరిగింది. నాకు వీటికి ఖర్చు అంటూ పెద్దగా ఏం లేదు. దున్నడం అంటే మా ఇంట్లోనే టిల్లర్ ఉంది. జంబు మా నాన్న కొట్టారు, నాటు మా అమ్మతో పాటు నేను కూడా నాటు పెట్టాను. ఈ కలుపులు అంటే సహజంగా అందరికీ ఉండే కలుపులే. కాబట్టి నాకు ఎక్కువ పెద్ద ఖర్చు ఏం లేదు. ఈ జీవామృతం ఘనజీవామృతంతో నేను సాగు చేశాను. ఒక నెల రోజుల తర్వాత బియ్యపు నీళ్ళు ఇచ్చాను. అలాగే ఒక నెలన్నర తర్వాత నీమస్తం స్ప్రే చేసిన. మన ఈ పొలాల్లో రోగం ముందస్తు జాగ్రత్త కొద్దీ నీమస్తాన్ని స్ప్రే చేయడం జరిగింది. ఇది మూడో పంట అయితే నాకు మా నాన్న ఎట్లా అంటే ఇచ్చిండు. మా నాన్నని అర్థం చేసుకున్న ఆలోచనలు, కానీ నేను డబ్బుల రూపంలో కాకుండా భూమి రూపంలో ఇచ్చిండు. నేను ఫస్ట్ వేసుకున్న పంట వచ్చింది దిగుబడి మేము ఇంట్లో తిన్నాం. సెకండ్ పంటను నేను మార్కెట్లో రక్తశాలిని నవారను కొద్దిగా అమ్మాను. వచ్చిన పైసలతోనే నేను ఇప్పుడు ఎకరంలో కుజ్జి పట్టెల రకాన్ని ఆ కచ్చే ఖర్చులతో చేశాను. ఇది దిగుబడి మాకు ఫస్ట్ పెట్టినప్పుడు 10 గుంటల్లో 4 క్వింటాలు వచ్చింది. ఆ రెండోసారి పెట్టినప్పుడు 6 వచ్చింది. ఇప్పుడు పెట్టినాం కాబట్టి ఆ ఎకరంలో కుజ్జి పట్టాలి 12 నుంచి 15 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో డిమాండ్ బాగానే ఉంది, కానీ వాళ్ళు పట్టణాల్లో నివసించే డబ్బున్న బాగా ఆరోగ్యం గురించి ఆలోచించే వ్యక్తులు ఏం చేస్తారంటే ఆర్గానిక్ అనే ట్యాగ్తో ఎక్కడున్నా కానీ కొంటారు, కానీ నేరుగా రైతుల దగ్గర కొనలేకపోతారు. ఆ షాపు దగ్గర వెళ్ళడం వల్ల అవి ఆర్గానిక్గా పండిస్తున్నారా ఏంటా ఏం తెలియదు. వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఎలాగో అయితే ఫ్యామిలీ డాక్టర్ ఫ్యామిలీ లాయర్ ఉంటారో అలాగే ఈ గో ఆధారిత వ్యవసాయం చేసుకునే రైతుల్ని మీరు ఫ్యామిలీ ఫార్మర్గా ఎంచుకోండి. నేరుగా రైతుల దగ్గర నుంచే మాలాంటి యువ రైతుల దగ్గర నుంచే సేకరించడం వల్ల మాకు కూడా ఆర్థికంగా మేము నిలదొక్కుకోగలం, మీకు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాము. నేను భవిష్యత్తులో ఈ వ్యవసాయాన్ని ఒక 100 ఎకరాలలో నేను ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని సాగు చేయాలని నేను నిశ్చయించుకున్నాను. ఒక 20 ఎకరాలలో అన్ని విత్తనాలు, వరి, పప్పు దినుసులు, నూనె గింజలు, మన వంటలకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి, పసుపు, కారం, కూరగాయలు, ఇలా మనం నిత్యం పిండి వస్తువులు, ఇలా ప్రతి ఒక్కటి మన పొద్దున్న నుంచి రాత్రి పడుకునే వరకు ఏమేమి తింటాము అవన్నీ ప్రకృతి సిద్ధంగా పండిద్దామని ఎంచుకున్నాను. అలాగే అన్ని రకాల విత్తనాలను కూడా నేనే పండిస్తానని నేను నిశ్చయించుకున్నాను. నాకంటూ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను ఎక్కువ సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేయడం కానీ, గ్రూపులలో కానీ, ఎవరైనా కొత్త వారు కానీ, ఇలాంటి ఆఫీసర్లు కానీ, మా గ్రామంలో పెద్ద మనుషులు కానీ, చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి కానీ ఇలా ఉన్న వాట్సాప్లో ఫోటోలు షేర్ చేయడం వల్ల వాళ్ళకు ఇలాంటి పద్ధతులు కూడా సాగు చేస్తున్నారా, మన ఊళ్ళో ఉన్నారని వాళ్ళకి తెలిసిన వాళ్ళకు అన్నీ మెడిసిన్ వాల్సి ఉన్న బియ్యమే కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఉన్న ఆరోగ్య సమస్యలకు ఉండడం వల్ల వాళ్ళకు ఏవే విత్తనాలు కావాలనో బియ్యం కావాలనో వాళ్ళే అడిగిన తీసుకెళ్తున్నారు.